కాపాడుచున్నాడు. ఎత్తబడి ఉన్నది. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నారంటే ఫస్ట్ మాట చూడండి, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. తర్వాత ఇంకోటి ఏంటంటే తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించుచున్నాడు. నీతిమంతుల కొరకు వెలుగును యథార్థవంతుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నవి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఎంత యథార్థంగా చెప్తున్నారో తెలుసా యేసయ్య. మనం ఎవరు అంటే ఎవరిని ప్రేమిస్తూ ఉన్నామో తెలుసా? ఈ యొక్క బైబిల్ అంటే చాలా విలువైనదండి, చాలా విలువైనది తెలుసా. మనము అక్కడ ఇక్కడ ఎన్నో కొన్ని వేల పెట్టి చీరలు కొంటూ ఉంటాం, మనకిష్టమైనవి అన్నీ కొంటూ ఉంటాం, కానీ చాలా జాగ్రత్త పెడతాం. కానీ దేవుని యొక్క మాట బ్రతికించే దాన్ని ఎక్కడ పెడతాం తెలుసా? అలమారల్లోని అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉంచుకోలో తెలుసా? మన హృదయంలో ఉంచుకుంటూ ఉండాలి. అదేం చేస్తుందండి? వాక్యం ఏం చేస్తుంది? మనల్ని బ్రతికింప చేస్తూ ఉంటుంది తెలుసా, చిగురు పుట్టింప చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంత వేదన ఉన్నప్పటికీ, ఎంత శోధన ఉన్నప్పటికీ కూడా తప్పించేది ఎవరంటే యేసయ్య ఒక్కడే తప్ప ఈ లోకంలో ఎవరూ కూడా తప్పించలేరండి. ఎందుకంటే పుట్టించింది ఆయనే. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా తప్పించాలి అంటే నీ యొక్క ప్రాణ అర్పణం అంతా కూడా, నువ్వు మనస్ఫూర్తిగా సమర్పించేది అంతా కూడా యేసయ్య పాదాల దగ్గర సమర్పిస్తూ ఉండాలి. ఒక సమర స్త్రీ వచ్చింది కదా యేసయ్య దగ్గరికి, అవునా? వెతుక్కుంటూ వచ్చింది ఆయన దగ్గరికి. ఎందుకంటే మనము ఎక్కడ చూసినా మనం స్వార్థంతో నిండిపోతే మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడు. ఇప్పుడు నిండు అన్నము మొట్టమొదటిగా కుటుంబంలో వంట చేస్తూ ఉన్నప్పుడు ఎవరికైనా ముష్టి వాళ్ళు వచ్చినప్పుడు ఆ నిండు కుండలో అన్నం తీసి పెడతారా? మీరు పెడతారా? అంటే ఫస్ట్గా వండుతారు కదా, ఆ అన్నం గుమ్మను ఒక్కొక్కరు పెట్టలేరు. ఎందుకంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి పెట్టాకే తర్వాత వాళ్ళకి పెడతామంటారు. ఎందుకంటే ఇంట్లో ఎవరికైనా సరే కుటుంబ సమస్యలతో బాధపడిపోతున్నప్పుడు బయట అంతా గెలుస్తారు, కానీ ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళు గెలవలేరు. బయట వాళ్ళకి చాలా విలువ ఉంటుంది, చాలా విలువ ఉంటుంది, వాళ్ళంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఇంట్లో గెలుస్తారా? మన ఇంట్లో వాళ్ళు మనసు మనకు తెలుస్తారా? చాలా చీప్గా చూస్తాం, చాలా ఏలకోలంగా చూస్తాం. కానీ ఎవరికైనా ఏదైనా బాధ తగిలినప్పుడు కుటుంబం అంతా ఏడుస్తారు తెలుసా, కుటుంబం అంతా బాధపడతారు. అంటే నేను ఎక్కువగా ఫ్యామిలీ కోసమే మీకు చెప్తూ ఉంటాను. ఈ లోకంలో ఇంపార్టెంట్ అయింది ఏంటంటే స్నేహం కానీ వాళ్ళ కానీ వీళ్ళ కానీ కాదు, కానీ దేవుని ప్రేమ కలిగి ఉన్న కుటుంబమే చాలా గొప్పదిగా నేను ఎంచబడుతూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. బహుశా మనమంటే ఇష్టము, మీరంటే మాకు ఇష్టము అని చాలా మంది స్నేహితులు కానీ ఫ్రెండ్స్ కానీ చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతా కూడా సరి చేసుకోవాలి. అందుకే దేవుడు ఎన్ని మాటలు చెప్పారో చూసారు ఇక్కడ. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకోవాలి. ఎందుకంటే నిజంగా ప్రేమించే వాళ్ళు కావాలా? అక్కడ మాట ఇక్కడ మాట చెప్పే వాళ్ళ ప్రేమ కావాలా మనకి? దేవుని యొక్క మాట మనల్ని చిగురు పుట్టింప చేస్తూ ఉంటుందని. ఎండిపోయిన చెట్టును సైతము కూడా జీవం ఇస్తూ ఉంటుంది. ఏమిస్తుందండి? జీవం ఇస్తూ ఉంటుంది. అటువంటి వాక్యాన్ని మనం పట్టుకున్నప్పుడు మనం ధైర్యం కలిగి ఉండాలి. ఇప్పుడు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళే, తప్పు చేయలేని వాళ్ళు ఎవరు కూడా లేరు. నీతి మన దగ్గర ఉందా? నేను నిజంగా ఉన్నాను. ఇప్పుడు మీకు మాట చెప్తున్నాను, డబ్బులు ఉన్నాయి కదా, ఫ్రెష్గా ఉన్న క్యాండిడేట్ దగ్గర నుంచి వస్తున్నాయా? అవి ఎన్ని చేతులు మారుతున్నాయి? ఒక వేశ్య చేతిలో మారుతుంది, ఒక పోలీసులు వాళ్ళ చేతిలో మారుతున్నాయి, ఒక లాయర్ చేతిలో మారుతున్నాయి. అవునా? డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి వచ్చేస్తుందా? ఆ డబ్బు లేకపోతే బ్రతకలేం. ప్రతి దానికి కూడా డబ్బులు అవసరం.
కానీ నేను ఒక్కొక్కరు అంటూ ఉంటారు, నేను చాలా పర్ఫెక్ట్ అండి, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను అంటూ ఉంటారు. కానీ కరెక్ట్ ఎక్కడున్నావు? నీ ప్రాక్తనలో ఉందా? నువ్వు ఎదుటి మనిషిని చూసే విధానం ఉందా? సరిగా ఉందా మన మనసు? దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? ఈ లోకానికి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి ప్రభువా, వీళ్ళకి ఏమీ తెలీదు అని సాక్ష్యం ఇచ్చాడండి దేవుడు. ఒక చెంప మీద కొడుతుంటే ఇంకో చెంప మనం చూపించడానికి అవుతుందా? అసలు అది జరగదు. ఎందుకంటే మనలో ఉన్న ఈగో అసలు అవ్వదు అసలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ ఈగో అడ్డొచ్చేసి మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండలేకపోతూ ఉన్నాం. దేవుని దగ్గర ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు మన మాట